ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి రాయలసీమ పల్లెటూళ్ళ స్పెషల్ పులగవన్నం విత్ పచ్చి పులుసు అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పులగమన్నంని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులోకి 1/2 కప్పు పెసరపప్పును వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పెసరపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పు బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇక ఫ్లేమ్ మీద నుంచి దింపేసుకోవాలి. నెక్స్ట్ రైస్ కోసం ఒక బౌల్ని తీసుకోవాలండి. అందులోకి మనం ముందుగా దోరగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పును వేసుకోవాలండి. అంటే బియ్యం ఎంతైతే తీసుకుంటామో అందులో 1/2 క్వాంటిటీ పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రైస్కి ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. 1.5 కప్పుకి నేను ఇక్కడ 3 కప్పుల నీళ్ళని అయితే తీసుకుంటున్నానండి. మనం ఎంతైతే రైస్ పెసరపప్పు తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీని వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను రైస్ని అయితే రైస్ కుక్కర్లో ఉడికిస్తున్నానండి. మీరు గ్యాస్ మీద కూడా ఉడికించుకోవచ్చు. ఇక రైస్ ఉడికేలోపు మనం పచ్చి పులుసును అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న కప్ తీసుకొని అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకుని అందులోకి నీళ్లు పోసి చింతపండును నానబెట్టుకోవాలి. చింతపండు బాగా నానిన తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జును తీసుకోవాలి. ఇలా గుజ్జును తీసిన తర్వాత మనం పచ్చి పులుసును ఏ బౌల్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ని తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా తీసి పెట్టిన చింతపండు గుజ్జును వేసుకోవాలి. చింతపండు గుజ్జుని అందులోకి వేసుకున్న తర్వాత మిగిలిపోయిన చింతపండులోకి మళ్ళీ 1 కప్పు నీళ్ళను వేసుకొని చింతపండును గుజ్జును తీసుకోవాలండి. ఇలా నేను 2.5 కప్పుల వరకు నీళ్ళను వేసి చింతపండు గుజ్జును అయితే తీసుకున్నాను. ఇప్పుడు పచ్చి పులుసు కోసం కటింగ్స్ని చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి, ఒక 2 టీ స్పూన్ల బెల్లాన్ని తురిమి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జులోకి ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, బెల్లం వేసుకోవాలి. అలాగే ఇందులోకే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు చేయి పెట్టి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని బాగా చేత్తో నలుపుతూ మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగే ఒక 4 నుంచి 5 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీరు రుచి చూసి పులుపుని బట్టి నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు మళ్ళీ నీళ్ళని అయితే యాడ్ చేసుకున్నాను. రుచి చూసి సర్వ్ చేసుకోవాలి. ఇక పచ్చి పులుసులోకి తాలింపునైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తరువాతని పచ్చి పులుసులోకి వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక సర్వ్ చేసేసుకోవచ్చు. పచ్చి పులుసుని ప్రిపేర్ చేసుకునే లోపు ఇక మనకి పులగం కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, రైస్ కూడా ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇక మన రాయలసీమ స్పెషల్ పులగమన్నం విత్ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. పులగమన్నంలోకి జనరల్గా శనక్కాయల పచ్చడిని కూడా చేసుకొని తింటూ ఉంటారండి. కానీ పచ్చి పులుసు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.